హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్. నేను అక్కోళ్ళ ఇంటికాడ ఉన్న అమ్మోళ్ళకు జ్వరం వచ్చింది. మా అక్క హాస్పిటల్ తీసుకొని వెళ్తే మాత్రం అమ్మోళ్ళను అడ్మిట్ చేసుకున్నారు. అక్క హాస్పిటల్లోనే ఉన్నారు. ఇంకా నా దగ్గరనైతే మమ్మీ పెద్దమ్మ వచ్చింది. ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయడానికి నాని అయితే బెడ్షీట్ తీసి, నాని హెల్ప్ చేస్తాడు కదా ఎవరికైనా ఇంట్లో పనులు, వాడికి పాపం అలవాటు నానికి. ఇంకా వీళ్ళు అన్ని పనులు చేసుకుంటా అంటే బెడ్షీట్ తీసి అయితే వేరే బెడ్షీట్ వేస్తా మమ్మీ అని వేసిండు. ఇంకా పెద్దమ్మనైతే పనంతా చేసి వంట చేసి బాబుకి బాక్స్ అయితే పెట్టింది. ఇంకా లోపు ఇక మమ్మీ శాలపల్లకి వచ్చిన కాడ 3 days నుంచి దానికి ఫుల్ ఫీవరు. ఇంకా పెద్దమ్మనే పని చేసుకుంటుంది. మమ్మీకి వేసింది, నాకు వేసి పెడుతుంది పాపం. చాలా అంటే చాలా నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే మనం ఆపత్తులు ఉన్నప్పుడు ఎవరైతే వచ్చి మనకు పని చేస్తారో వాళ్ళే నిజమైన ఆప్తులు మనకు ఎవరికైనా. ఇంకొకటైతే నేను చెప్పాలనుకున్న పెద్దమ్మ గురించి, మా డాడీ చనిపోయినప్పుడు, అంతకుముందు ఏం జరిగిందో తెలియదు కానీ డాడీ చనిపోయినప్పుడు మమ్మల్ని అయితే 11 రోజులు పట్టుకొని ఉంది. మాకు ప్రతిరోజు మాకైతే అన్నం వండి చేతికి ఇచ్చిందండి. ఇంకా నన్ను చూడడానికి అయితే చిన్న అత్తమ్మ మామయ్య వాళ్ళు వచ్చిర్రు. ఇంకా అక్కడికి వచ్చిర్రు. మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నామని అత్తమ్మను మామయ్య అయితే ఇద్దరు వచ్చిర్రు. ఇంకా పూరీలను చికెన్ అయితే తీసుకొచ్చింది అత్తమ్మ. నేనైతే మటన్ తినొద్దని చెప్పిండు డాక్టరు. మా ఆయన మటన్ తీసుకొచ్చిండు అక్కడ మైసమ్మని చేస్తే. ఇంకెక్కడ అక్క వాళ్ళేమో అత్తమ్మకు బియ్యం ఇచ్చారు కదా, నాటుకోడి కోసిర్రు. ఇంకా నేనైతే అత్తమ్మ తెచ్చిన చికెన్ వేసుకొని పూరీలు అయితే తిన్నా. పాపం పెద్దమ్మకైతే అస్సలు తీరట్లేదు.